హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 112. అతని మాటలతో నవ్వి చేతులను వదులు చేసుకుంటూ ఇవి కావులే అని ఆద్య అనగానే అయితే చెప్పు అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని. ఆ మాటతో కళ్ళు మూసుకుని అతని గుండెల మీద తల మరింత అంచుతూ గాఢంగా ఊపిరి వదిలి, ఇలాగే నీ గుండెల మీద ప్రతిరోజు నిద్రపోవాలి. ఎప్పట్లాగానే ఏడుపు వస్తే నీ కళ్ళ ముందు మాత్రమే ఏడవాలి. నన్ను నువ్వు మాత్రమే ఓదార్చాలి. పిల్లల్ని కనాలి. వాళ్ళతో పాటు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఒకవేళ చచ్చే రోజు వస్తే నీ కళ్ళ ముందు నీ ఒడిలో తల పెట్టుకుని చనిపోవాలి అంది గాఢంగా. ఆ మాటతో ఒక్కసారిగా ఆకాష్ కనుబొమ్మలు ముడిపడగా కోప్పడేందుకు లేచిన గొంతు ఆద్య గొంతు మళ్లీ వినబడడంతో ఆగిపోగా తీక్షణంగా విన్నాడు. కళ్ళు తెరిచి శూన్యంలో చూపు నిలిపింది తను. ఆకాష్, పృథ్వీ నా మెడలో తాడు కట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది మొదటి తప్పు నా తల్లి తండ్రుల వల్లే. నేను కాదు అనను. అతనికి ఇష్టం లేదని తెలుసు కూడా నన్నిచ్చి పెళ్లి చేశారు. కానీ పృథ్వీ అంతకు మించిన తప్పులు చేశాడు. మొదటిసారి నా కళ్ళ ముందు మరో అమ్మాయితో శరీరాన్ని పంచుకుంటూ కనిపించినప్పుడు నా నుండి నా హక్కులన్నిటినీ లాక్కున్నాడు నాకు తెలియకుండానే. ఆ తర్వాత నా ఒంటి మీద బెల్ట్తో కొట్టిన ప్రతిసారి నా నుండి నా దేహాన్ని లాక్కున్నాడు. నన్ను ఆ గదిలో ఉండనివ్వకుండా బయటికి మెడబెట్టి గెంటినప్పుడు నా ఉనికిని లాగేసుకున్నాడు. చివరికి ఆ రోజు రాత్రి బలవంతంగా నా ఒంటి మీద చెయ్యేసినప్పుడు నా ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఆద్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆకాష్ గొంతు పెగల్లేదు. నువ్వు అడిగావు కదా ఆకాష్, పృథ్వీ అంటే నీకెందుకు భయమని. అతనికి నేనొక బానిసని నన్ను అలాగే నమ్మించాడు. నాకు ఎలాంటి హక్కు అధికారం లేదని నా నోటితో నేను అంగీకరించేలా చేశాడు. నేను మనిషిని కాదని, తనేం చేసినా నోరెత్తలేని యంత్రాన్ని అని నా చేత నేను అనుకునేలా చేశాడు. ఇదంతా గతమే. కానీ జీవితాంతం అతను ముందు ఆద్యలా కాకుండా బానిసలా నాకు నేనే కనపడేలా చేశాడు అతను. నా మనసుని నాకు తెలియకుండానే కంట్రోల్ చేశాడు. అందుకే కోపంలో నలుగురు దున్నపోతులాంటి మనుషులను రక్తాలు కారేలా కొట్టగలిగిన అతని నీడకే భయపడిపోయాను. దేశం కాని దేశంలో నా ముందు వెనుక ఎవరూ లేకపోయినా నా చెయ్యి పట్టుకున్నాడని ఒక బలవంతుణ్ణి శిక్షించగలిగాను. కానీ అతని స్పర్శకే ఉనికిపోతాను. నాకే కాదు, తన జీవితంలో చేదు అనుభవాలను మిగిల్చిన ఓ మగాడి పట్ల ప్రతి అమ్మాయి భయాల వెనుక ఈ కారణమే ఉంటుంది. అతను నా మెదడుని నియంత్రించాడు ఆకాష్. అందుకే పృథ్వీ అంటే నాకు భయం. కాసేపు గదంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇది నన్ను అలాగే వెంటాడితే అతని పేరు విన్నా నేను గతంలోకి వెళ్తూ ఉంటాను. ఇది మన జీవితాలకు అస్సలు మంచిది కాదు. పృథ్వీ ఒకసారి అనుకున్నాడంటే చేసేంత వరకు నిద్రపోడు అనేసి తలెత్తి చూడు, వాడు నా కోసం వస్తాడు ఆకాష్ అని అంది ఆద్య. ఆమె ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయిన ఆకాష్ వంక చూసి, వాడి నుండి ఏ ప్రమాదం లేదని నన్ను నేను నమ్మించుకుని నిద్రపోలేను. వాడు ఖచ్చితంగా వస్తాడు. ఏం చేస్తాడో ఎలా చేస్తాడో తెలియదు గాని నన్ను దక్కించుకోవాలి అనుకుంటున్నాడు. నేను ఒప్పుకోను కాబట్టి చంపేయాలి అనుకుంటాడు అని ఆ మాటను తట్టుకోలేక ఆమె పెదవుల మీద చెయ్యి పెట్టబోతున్న ఆకాష్ చేతిని ఆపేసి అతను వంక చూసి చిరునవ్వు నవ్వి, ఆకాష్, వాడు నన్ను చంపే ముందు నా గాయాలలో కొనైనా వాడి ఒంటి మీద పడాలి. నన్ను చంపేస్తే నీ దాకా వస్తాడు. వాణ్ణి చంపగాని నువ్వు చావకూడదు అంది గంభీరంగా. మొదటిసారి ఆమె నోటి నుండి పృథ్వీని చంపడం అనే మాట విని ఆమె తెగింపుకి చిన్నగా నవ్వి నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచాడు. ఆకాష్ ఎటు వెళ్తున్నాడో తెలియక వింతగా చూసింది తను. నెమ్మదిగా వెళ్లి తలుపు రెండో గడియను బిగించి లోపల వైపు ఉన్న కిటికీలన్నిటినీ మూసి కట్టెలు వేసి గదిలో మస్క చీకటిని నెలకొల్పాడు. కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉన్న ఆద్య మీదకి దూకి ఆమె నడుముని గట్టిగా అదిమి కళ్ళు మూసుకుంటున్న ఆద్య కళ్ళల్లోకి చూడగానే ఆమె కళ్ళు తెరిచింది. అమ్ము బంగారం, నీకు వాడి మీదున్న భయం పోవటం మొదలయ్యింది. అది చాలు నాకు. అంతేగాని నీ చావు తర్వాత నా చావా, అది వాడి చేతిలో. వాడి మీద నీకు భయం పోయినట్లే. నీ కళ్ళ ముందే వాడు ప్రాణం పోతుంది. చావు కాదు, చిన్న గాయమైనా సరే ఆద్య దగ్గరికి రావాలి అంటే ఈ ఆకాష్ని దాటాలి. అర్థమైందా అని అనేసి ఆమె నుదుటి మీద చిన్నగా ఢీకొట్టి ఇంకొకసారి ఇలా చావు మాటలు మాట్లాడదామంటే అంటూ ఆగిపోయాడు.
ఆ మాట్లాడితే అని అతని భుజాల చుట్టూ చేతులు వేసి అనగానే, మాట్లాడితే అని కళ్ళు చిన్నవి చేసి ఆమె చెవిలో ఏదో చెప్పగా ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చీ అంటూ అతన్ని తోసేయడానికి ప్రయత్నించింది తను. అది ముందే ఊహించిన వాడిలా ఆమెను ముందే గట్టిగా పట్టుకుని కాస్త కూడా దూరం జరగకుండా ఆమెను బెడ్ మీదకి తోసి టక్కున ఆమె మెడ ఒంపుల్లో ముఖం పెట్టాడు. ఒక్కసారిగా షాక్ తగిలినట్టు బిగుసుకుపోయి కష్టంగా అతన్ని ఆపి అతను ఆమె కళ్ళల్లోకి చూడగానే, వేళ పాల అక్కర్లొద్దా, కింద అందరూ ఉన్నారు, ఇది సాయంత్రం, రాత్రి కాదు అంది చిరుకోపంగా. అయితే అంటూ మత్తుగా ఆమె నుదుటి మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ, నిన్ను ఆ రోజు షాప్ లో చూసిన రోజు నుండి అనుకుంటున్నాను, పెళ్ళయ్యాక నిన్ను క్షణం కూడా విడిచిపెట్టకూడదు అని. ఇక దొరికాక రిలాక్స్ అవుతానా అంటూ ఆద్య ఏదో అనేలోపే ఆమె పెదాలు తన పెదవులతో మూసేసి క్షణంలో ఆద్యను వశం చేసుకున్నాడు ఆకాష్. ఆకాష్ గుండెల మీద నిద్రపోతున్న ఆద్య చెవికి రెండోసారి ఫోన్ రింగ్ వినిపించడంతో దాన్ని అందుకోవడానికి లేవబోతూ ఉండగానే నిద్రలోనే ఆమె తలను కదలకుండా పట్టుకున్నాడు తను. ఎంత వేగంగా లేచిందో అంతే టక్కున ఆకాష్ గుండెలోకి అతుక్కుపోవటంతో చిన్నగా నవ్వి అతని గుండెల మీద ముద్దు పెట్టుకోగా మెలకువ వచ్చినట్లుగా కళ్ళను కదిపాడు. కాస్త తలెత్తి హలసిపోయి పడుకున్న ఆకాష్ వంక చూసింది. కొన్ని రాత్రులు పగళ్ళు పూర్తిగా నిద్ర లేకుండా గడిపిన అతని కళ్ళు కాస్తో కూస్తో నిద్రపోగలిగేది అప్పుడేనని ఆమెకి తెలుసు. అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిలిపిగా జుట్టుని చెరిపి నెమ్మదిగా లేచి ఫోన్ చూడగానే వినయ్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, డిన్నర్ ఆద్య, అందరం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అనగానే, సరే వినయ్ వస్తున్నాం అని ఫోన్ పెట్టేసింది తను. ఆకాష్ అంతలో ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేశాడోనని చిన్నగా మనసులోనే అనుకుని స్నానం చేసి రెడీ అయ్యి ఆకాష్ని లేపింది. బలవంతంగా లేపి రెడీ అయ్యి ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు నవ్వుతూ. ఇక నవ్వుతూ తూలుతూ కబుర్లతో డిన్నర్ ముగిశాక నైనా నాన్ స్టాప్ గా మాటలతో ఎంతో అందంగా ఉన్న గార్డెన్ లో కూర్చున్నారు అందరూ. కాసేపటికి నవ్వుల తర్వాత ఆకాష్ వినయ్ తేజ సైగలు చేసుకుని, నైనా మొన్న కొన్న నీ కొత్త డ్రెస్ ఉంది కదా, అలాంటి డిజైన్ ఆద్యకి కూడా ఒకటి ఉంది అన్నాడు వినయ్. అవునా ఆద్య అని కళ్ళు పెద్దవి చేస్తూ అనేసి ఆమె సమాధానం చెప్పకముందే, నువ్వు చూడలేదు కదా నా డ్రెస్, నీకు చూపిస్తా రా అంటూ టక్కున లేచింది. వాళ్ళందరినీ చూసి కావాలని వాళ్ళిద్దరినీ పంపించేస్తున్నారని అర్థమై ఆకాశ్ వంక చూసి సరేనన్నట్లు తలూపుతూ నైనా వెంట వెళ్ళింది. దీని దగ్గర ఏది దాచలం, తేలిగ్గా కనిపెట్టేస్తుంది, ఒక్క నా ప్రేమని తప్ప అని మనసులోనే అనుకుంటూ ఆద్య వెళ్ళిన వైపే చూస్తున్న ఆకాశ్ వంక చూసి గొంతు సవరించుకున్నాడు వినయ్. దాంతో ఆకాష్ తేరుకుని వాళ్ళ వంక చూశాడు ఆకాష్. వినయ్ తేజ చిన్న చిన్నగా ఏవో సైగలు చేసుకోవడం చూసి ఏంట్రా అని అడిగాడు అసహనంగా. ఏం లేదన్నయ్య, పృథ్వీగాని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తేజ అనగానే కనుబొమ్మలు ఎగరేసి చూస్తున్న ఆకాష్ వంక చూసి, అవునరా, సాయంత్రం నుండి నేను తేజ కలిసి రెడీ చేశాం అన్నాడు వినయ్. ఓ అని ఆకాష్ రెండు కనుబొమ్మలు ఎగరేసి స్టైల్ గా గడ్డం కింద అరచేతి వేలు అందించుకుని వింటూ ఉండగానే, అన్నయ్య ఫస్ట్ మనం పృథ్వీ గారిని జైలు నుండి తప్పించాలి, ఆ తర్వాత వాడి చుట్టూ తిరుగుతూ వాడి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఒక మనిషిని అమర్చి వాడిని ఎత్తుకురావాలి అని అనేసి తేజ అనగానే, ఆ తర్వాత వాడిని ఒక డేస్ లో బంధించి చంపేయాలి అని వినయ్ అన్నాడు. అలా సింపుల్ గా చంపకూడదు అన్నయ్య, వాడిని చిత్రహింసలు పెట్టి పెట్టి వాడు వేడుకున్నాక చంపాలి. అవునరా తేజ, అలాంటి వాడికి మామూలు చావు రాకూడదు, ముందు వాడి నరాలన్నీ తెంపేసి రక్తం కొంచెం కొంచెంగా తీస్తూ చంపాలి. వావ్ ఎస్ అన్నయ్య, వాడికి ప్రాణం పోతుంది అన్నట్లు తెలుస్తూ ఉండగానే వాడి ప్రాణాన్ని తీసేయాలి అని పొర్లు నూరుతూ అన్నాడు తేజ. నిజంరా, లాస్ట్ లో వాడి మెడకి ఉరివేసి ఆ తాడుని నువ్వో పక్క నేను పక్క పట్టుకుని లాగితే ఫినిష్, వాడి ప్రాణం పోతుంది అంతే ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు వినయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నవాడల్లా నోరు తెరిచి, ఏంట్రా ఇది, మీరేమి ఇలా మాట్లాడేది అని అనేసి తేజ వంక తిరిగి, ఏరా తేజ, నిన్న కుక్క పిల్లకి దెబ్బ తగిలితే కళ్ళు తిరిగి పడిపోయేవాడివి, వాడి కాళ్ళు చేతులు కట్టేసి నరాలు కోసేస్తావా? రే విన్ను, మనిషిని పాపం అనడం తప్పితే కోపడడం తెలీదు నీకు?
అలాంటిది వాణ్ణి ఉరి తీస్తావా అన్నాడు ఆకాష్. దాంతో తేజ వినయ్లు ఒకరినొకరు చూసుకుని గాఢంగా ఊపిరి వదిలి, అది కాదక్కి, నేను మనిషిని పాపం అంటాను కానీ నాకు సంబంధించినంత వరకు వాడు మనిషే కాదు అని వినయ్ అనగానే, కల్మషం లేని చిన్న కుక్క పిల్లతో పోల్చడానికి కూడా ఆ పృథ్వీగాడు సరిపోడన్నయ్య. ఇప్పటికి వాడు ఆద్య వెంట పడుతూ ఉన్నాడంటే, తన భయపడుతుందంటే అలాంటి వాడిని ఇంకేం చెయ్యాలి అన్నయ్య అని అన్నాడు తేజ ఆవేశంగా. అవునరా, వాడు చాలా మంది ప్రాణాలు తీశాడు. చివరికి మీనాను కూడా చంపేశాడు పాపం. ఇప్పుడు మిమ్మల్ని విడదీయడానికి చూస్తున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత నీలో ఇంత సంతోషంగా చూస్తున్నాను నిన్ను. ఇదంతా ఆద్య వల్లనే. మళ్ళీ తననేదో చేసి నిన్ను బాధ పెడతాడంటే నేను అస్సలు సహించను అన్నాడు వినయ్. ఎంతో సున్నితంగా ఆడుతూ పాడుతూ ఆట పట్టిస్తూ ఉండే వాళ్ళిద్దరూ తన కోసం, ఆద్య కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటే అతనికి పక్కనే కన్న తల్లి ఉండన్నంత భరోసాగా అనిపించింది ఆకాష్కి. మొదటిసారి ఈ ప్రపంచంలో తను ఒంటరివాడు కాదు అనిపించింది వాళ్ళిద్దరి వంక చూసి. గాఢంగా ఊపిరి వదిలి, వాడి సంగతి తర్వాత ఆలోచిద్దాంలే గాని ఇప్పుడు ఇలా కలిసున్న ప్రతి క్షణాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆకాష్ అనగానే ఏమీ అర్థం కానట్టు చూశారు తేజ వినయ్లు. ఏంటో అలా చూస్తున్నారు? ఆద్య నేను ఒకటయ్యాం, మాకు పెళ్ళయింది, దాన్ని మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి, సరదాగా వెకేషన్ కి వెళ్ళాలి కదా అని ఇంకా వాళ్ళ ప్రశ్నార్థకరమైన ముఖాలని చూసి రేపు ఉదయమే రెడీ అయి ఉండండి, వండరెల్లా వెళ్దాం అన్నాడు ఆకాష్. ఆకాష్ అలా ఎందుకు అన్నాడో అర్థం కాకపోయినా అతని మాటలతో సరదాలన్నీ గుర్తొచ్చి సరేనన్నట్లు తలూపారు ఇద్దరు. అంతలోనే అనుమానంగా కనుబొమ్మలు ముడివేసి, రే, నువ్వు వాడి విషయంలో ఏం ప్లాన్ వేసినా మాకు చెప్పు, ఓవర్ యాక్షన్ గా ఒక్కడవే ఏదైనా చేశామనుకో చంపేస్తా అంటూ ఆకాష్ గొంతు పట్టుకోబోయాడు వినయ్. అతని చేతిని మధ్యలోనే ఆపేసి నవ్వుతూ, లేదురా విన్ను, ఖచ్చితంగా చెప్తాను, మీ ఇద్దరికి తెలియకుండా ఏదీ చెయ్యను, సరేనా అని అన్నాడు ఆకాష్. దాంతో ఇద్దరు సంతోషంగా సరేననగా, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానన్నయ్య వండరెల్లా, అది కూడా ఇక్కడ కాదు, బెంగళూరులో. మళ్ళీ ఇంతకాలానికి వెళ్ళడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు తేజ సంబరపడిపోతూ. వినయ్ కూడా అవును అన్నట్లు తలూపగానే, నైనాకి ఫోన్ చేసి ఆద్యతో పాటుగా రమ్మని చెప్పరా, ఇక విషయం చెప్దామన్నాడు ఆకాష్. సరేనని వినయ్ ఫోన్ చేసి రమ్మనగా అతి కష్టం మీద తన కబుర్లను అణిచిపెట్టి ఆద్యతో పాటుగా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది నైనా. అక్కడ టేబుల్ చుట్టూ ఉన్న సోఫాలో వినయ్ పక్కకి వెళ్ళి కూర్చుంది నైనా. వినయ్కి మరోవైపు తేజ కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ముందు సోఫాలో ఆకాశ్ ఉండగా అతని పక్కనున్న చోటులో కాకుండా ఖాళీగా సింగిల్ గా ఉన్న సోఫాలో కూర్చుంది తను. దాంతో అయ్యో ఏంజిల్, సెపరేట్ గా కూర్చున్నావేంటి, ఆకాష్ పక్కన ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చో అని వినయ్ అనగానే నవ్వుతూ లేవబోయిన ఆద్యాన్ని చూసి, పర్లేదు, ఎక్కడైతే ఏంటి, అందరం ఇక్కడే ఉన్నాం కదా అని ఆకాష్ అనడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా లేచి సోఫాలో మళ్ళీ కూర్చుంది తను. ఆ తర్వాత ఇంకా వండర్లాకి వెళ్ళడం గురించి ఆకాష్ నవ్వుతూ చెప్పగానే ఎగిరి గంతేసినంత పని చేస్తుంది నైనా. దాంతో ఆద్యకి కూడా ఆనందమయ్యగా ఆకాష్ వంక చూసింది. కానీ అతను ఆమె వంక చూసి చూపు తిప్పుకోవటంతో ఏమీ అర్థం కాక అంత మందులో ఏంటని అడగలేక నిశ్శబ్దంగా ఉంది. నీకు తెలుసా ఆద్య, కొన్ని రోజుల ముందు నేను వినే యుఎస్ఏలో ఇక వార్బోమ్ కి వెళ్ళాం తెలుసా, అది ఎంత బాగుందో, నాకు తిరిగి రావాలి అనిపించలేదు, బట్ వినయ్ ఉండనివ్వకపోయేసరికి రావాల్సి వచ్చింది అంది నైనా. దాంతో చిన్నగా నవ్వి అవునా అని అనేసి ఏం చేశారు అక్కడ అని అడిగింది ఆద్య. దాంతో అక్కడ జరిగినవన్నీ చెప్పుకుపోవటం మొదలు పెట్టింది ఆమె. మధ్య మధ్యలో వినయ్ చేసిన చిలిపి పనులు అల్లరి గురించి కూడా చెప్తూ ఉంటే నమ్మలేనట్టు ఆద్య అవునా అని కళ్ళు పెద్దవి చేయగా, చచ్చా అదేం లేదు ఆద్య అని ఆమెతో అనేసి నైనా కాళ్ళు తొక్కాడు వినయ్. దాంతో అతను వంక చూసి ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది నైనా. ఇవన్నీ ఇక్కడ చెప్పకూడదే అని మనసులోనే తల బాదుకుంటూ అతను అనగా, ఓ చాలి అని నాలిక ఖర్చుకుని ఇంకెప్పుడు చెప్పలే అని గొణికింది. దాంతో కాస్త ఊపిరి పీల్చుకుని, కర్మ, దీంతో బతికంతా ఎలా వేగాలో ఏంటో అని ఆమె వంక చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఎలా అయితే లాభం లేదు, మంచి టైం చూసుకుని దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నాడు మనసులో వినయ్.
ఏంటినైనా మధ్యలోనే ఆపేసింది. ఏవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అని ఆద్య అడగడంతో తేరుకుని ఏం లేదు ఆద్య, ఊరికనే అంటూ కవర్ చేసింది నైనా. ఆహా, ఊరికనే ఏమీ కాదు వదినా, వినయ్ అన్నయ్య గుడ్డంతా రట్టవుతుందని ఆపేయమని ఉంటాడు అన్నాడు తేజ. తేజ ఆద్య కంటే సంవత్సరం పెద్దవాడు. కాలేజీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిగా ఆద్య తెలియడం, ఆ తర్వాత ఆకాష్ ప్రేమతో ఆద్య అని పిలవటం అలవాటవటంతో ఎప్పుడూ తనను ఆద్య అని పిలిచేవాడు. కానీ మొదటిసారి ఎలా వదిన అని పిలిచేసరికి ఆద్య ఆప్యాయంగా చూడగా ఆకాష్ కి మనసంతా తీయగా అనిపించింది ఆ పిలుపుతో. తేజ నోటి నుండి ఆ పిలుపు విని మనసులోనే వదిన అని అనుకుంటూ తనని కూడా అలా పిలిస్తే బాగుందని మనసు కనిపించగానే తనకి చాలా అరుదుగా అనిపించే మొహమాటం మధ్యలో మెదలగా అధిగమించి నన్ను కూడా అలాగే పిలువు తేజ అని అడిగింది నైనా. నైనా వినయ్ ప్రేమలోనే ఉన్నా ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోకపోవటం, తన విషయంలో నైనా సీరియస్ గా ఉన్నట్లు వినయ్కి చాలా అరుదుగా అనిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా అంత ఆశగా నైనా అడగడం చూసి వినయ్ మనసు ఆనందంతో పొంగిపోయింది. నాతో ఎప్పుడు ఏదో మోర్ దెన్ ఫ్రెండ్ గా ఉంటుంది కానీ క్రష్ అని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇంత ప్రేమ ఉందా నా మీద అని తనలో తాను నవ్వుతూ ప్రశ్నించుకుని, కొంపదీసి ఇది కూడా అక్కి టైప్ కాదు కదా, నేను ప్రేమిస్తున్నానో లేదో నువ్వే తెలుసుకోవాలి, నేను చెప్పను అనడానికి అని ఆ ప్రమాదాన్ని మళ్ళీ తలుచుకుని తేజ వంక చూశాడు వినయ్. దాంతో ఆమె వంక చూసి తప్పకుండా పిలుస్తా వదినా, ఈ క్షణం నుండే పిలుస్తా, వినయ్ అన్నయ్య వద్దన్నా సరే అంటూ నవ్వుతూ అన్నాడు తేజ. దాంతో అంతా నవ్వగానే ఆద్య ఆకాశంగా చూసింది. మళ్ళీ ఆకాష్ లో అదే ఎక్స్ప్రెషన్స్ కనిపించేసరికి ఏమయ్యిందో అర్థం కాక త్వరగా గదికి వెళ్ళగానే అడిగేయాలి అనుకుంది ఆద్య. దాదాపు రాత్రి 12 వరకు కబుర్లు చెప్పుకుని ఉదయాన్నే త్వరగా లేవడం గుర్తొచ్చి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళగానే టక్కున తలుపు గడియ పెట్టి ఆకాశంగా తిరిగి ఏమైంది ఆకాష్, ఇలా ఉన్నావేంటి అని అడిగింది ఆద్య. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నాను అని ముక్తసరిగా చెప్పేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుని టీ షర్ట్ వేసుకున్నాడు. దాంతో గాఢంగా ఊపిరి వదిలి ఏమైందో చెప్పరా, ఎందుకెంత కోపంగా ఉన్నావు అని అడిగింది అతని భుజం మీద చెయ్యేసి గారంగా. ఆమె చేతిని విడిపించుకుని బెడ్ మీద ఉన్న పిల్లోని బ్లాంకెట్ ని తీసుకుని సోఫా దగ్గరికి వెళ్ళి దాన్ని అందులో వేస్తూ, ఏం లేదు, మీరు మాలాంటి వాళ్ళ పక్కన కూర్చోరుగా, ఇంకా ఇలా ఎలా పడుకుంటారు అని అనేసి సోఫాలో పడుకుని బ్లాంకెట్ కప్పుకున్నాడు ఆకాష్. దాంతో దాంతో ఓ, ఈ ఎలకంతా సోఫాలో నీ పక్కన కూర్చోనందుక అని అర్థమై విరక్తిగా ఓ ఊపిరి వదిలి అతని దగ్గరికి వెళ్ళి పడుకున్న అతని పక్కన కూర్చుని, అదేంటి ఆకాష్, నేను నీ పక్కన కూర్చోవడానికి లేవగానే నువ్వేగా వద్దన్నావు, అందుకేగా మళ్ళీ అక్కడే కూర్చున్నాను అంది ఆద్య బేలగా. దాంతో కోపంగా లేచి కూర్చుని, నేను వద్దంటే అవన్నీ పట్టించుకుంటావా నువ్వు, నీకు తెలీదా నువ్వు నా పక్కన కూర్చుంటేనే నాకు సంతోషమని అని అనేసి క్షణం ఆగి టక్కున లేచి నిలబడి ముందుకు కదిలాడు. దాంతో ఆద్య కూడా అతని వెనకాలే వెళ్ళింది. అలా వెళ్తూనే, నీ ఫస్ట్ తప్పు నా పక్కన కూర్చోకపోవటం, ఇక రెండవది నీకు ఛాన్స్ వచ్చినా నా పక్కన కూర్చోకుండా దూరంగా కూర్చోవటం అంటూ అతన్ని అందుకోవాలని చూస్తున్న ఆమె చేతికి దొరకకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ విశాలంగా ఉన్న గదంతా తిరిగాడు తను. అతని మాటలతో నవ్వాలో ఏడవాలో తెలియక వస్తున్న నవ్వును ఆపుకుంటూ, ఆకాష్ ప్లీజ్ ఆగు అంటూ అతను వెనకాలే నడిచింది. నేను ఆగను, పోవే, నీకు ఇష్టం లేదుగా నా పక్కన కూర్చోవటం, ఇంకా నా పక్కన పడుకోవడం ఎలా ఇష్టం ఉంటుంది, ఈ రోజు సోఫాలో పడుకుంటా, రేపు రూమ్ మారిపోతాలే అని అలిగిన చిన్న పిల్లాడిలా అంటూ ఆమె చేతికి అందకుండా వార్డ్బోర్డ్ గదిలోకి వెళ్ళాడు. దాంతో అందులోకి వెళ్ళి ఆకాష్ వెనక్కి వెళ్తూ ఉండగా వేగంగా నడుస్తూ అక్కడ ఉన్న బట్టల ర్యాక్లను దాటేసి మళ్ళీ బెడ్రూమ్ లోకి వచ్చాడు. ఇక అతని అలక ఆ నడక చూసేసరికి నవ్వు ఆగక నవ్వుతూనే పరిగెత్తింది తను. పరిగెడుతున్నా సరే ఆకాష్ నడకలో వేగాన్ని అందుకోలేక ఆయాస పడుతూ బెడ్ మీద కూర్చుని నవ్వింది ఆద్య. దాంతో ఉన్న చోట ఆగి, నవ్వవే, నవ్వు, బాగా నవ్వు అని చిన్నపిల్లాడి ముఖం వేసుకుని మూతి ముందుకు చాచి వెనక్కి తిరిగి నడక ప్రారంభిస్తూ బాత్రూంలోకి దూరాడు. అబ్బా, ఇంత అలకేంట్రా నీకు, సరే ఇంకెప్పుడు నీ పక్కనే కూర్చుంటాలే,
నువ్వు నన్ను పక్కకి జరిపి పొమ్మన్నా సరే పోను. సరేనా అంది ఆద్య బాత్రూమ్ లో ఉన్న ఆకాష్కి వినిపించేలా. దాంతో బాత్రూమ్ డోర్ తెరిచి తల బయట పెట్టి ఏంటి వినపడలేదు అని అనేసి టక్కున డోర్ మూసేశాడు ఆకాష్. ఆ మాటతో బెడ్ మీద నుండి లేచి బాత్రూమ్ దగ్గరికి కదిలి మూసి ఉన్న తలుపు మీద చెవి ఆంచి ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నువ్వేమన్నా సరే నీ పక్కనే కూర్చుంటా, ఒంటరిగా కూర్చోను సరేనా అని బాత్రూమ్ తలుపుకి తల బాదుకుంటూ అనగానే తలుపు తెరిచి టక్కున ఆమెను లోపలికి లాగాడు ఆకాష్. క్షణాల్లో జరిగిన సంఘటనకి ఆద్య తేరుకోగానే ఈలోపే షవర్ ఆన్ చేశాడు. దాంతో కోపంగా అతని వంక చూసి అబ్బా చీరంతా తడిచిపోతుంది ఇడియట్ అని ఆమె అనగానే ఎలాగో ఇప్పుడు అది తీసి నైట్ డ్రెస్ వేసుకుంటావుగా తడిస్తే ఏంటి అంటూ ఆమెను చుట్టేశాడు. ఇది చలికాలం, పైగా ఇందాకే స్నానం చేశాగా, మళ్ళీ ఎందుకెలా చేశావురా, చలేస్తుంది అంటూ అతని చేతి మీద చిరు కోపంతో గిచ్చి ముడుచుకుపోతూ ఉండగానే అబ్బా రాక్షసి అని అనేసి తన గిచ్చిన చోటని ఆమె నడుముకేసి రుద్దుతూ నీకు చలియకుండా చేసే బాధ్యత నాది అని ఆమెను మరింత హత్తుకుంటూ తలుపుని టక్కున మూసేశాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.